పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాల్లో గెలిపించాలని టీంలాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు పనిచేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి అన్నారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేశామని, కానీ ప్రతిపక్ష పార్టీలు పొరతుజల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈటెల రాజేందర్, పీఆర్ఎస్ నేత కేటీఆర్ మాటల హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మీద నిలబెట్టుకుంది. 10 ఏళ్ల నుండి పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ముందుకు పోతుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఈటెల రాజేందర్, కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు ప్రజలే బుద్ధి చెప్తారని మల్లు రవి వ్యాఖ్యానించారు. పోటీ చేస్తున్న నాయకుడు ఈటెల రాజేంద్ర గారు అంటే వ్యక్తిగతంగా నాకు గౌరవం. కానీ ఆయన మన ముఖ్యమంత్రి, ఆయనంతటా ఆయన నేను ముఖ్యమంత్రిని రాసుకుని ముఖ్యమంత్రి కాలేదు. రాష్ట్రంలో ప్రజల మెజారిటీ ఓట్లు ఇచ్చి ఆ నాయకత్వంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు స్పష్టమైన మెజారిటీ ముఖ్యమంత్రిని ఇస్తే ఏం మాట్లాడుతున్నారు? ఈటెల గారు మీరు మంత్రి చేశారు, ప్రజా జీవితంలో కొంత మంచి పేరు ఉంది, అదేనా మాట్లాడే విధానం? రేవంత్ రెడ్డి గారి యొక్క కష్టంలో ఆయన చేసిన పని ఫలితంగా కాంగ్రెస్ పార్టీ వచ్చింది. యాజ్ ఎ పిసిసి ప్రెసిడెంట్ టీం వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కానీ ఇతర మంత్రులు కానీ అందరూ ఒక టీం